ఏక టైంలోనే 2 బిల్లులు అటు మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్ అంశం కావచ్చు, ఇటు డీలిమిటేషన్‌కి సంబంధించిన అంశం కావచ్చు తెరపైకి తీసుకొనొస్తా ఉంది అన్నట్టుగా ప్రధానంగా ఇటు బీజేపీ పైన ఆరోపణలొస్తా ఉన్నాయి. ఇవే చర్చనీయంగా జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశాల గురించి అయితే మాట్లాడదాం. దీనికోసం ప్రత్యేక గెస్ట్‌నైతే తీసుకొనొచ్చాను. భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారైతే ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ చూస్తా ఉన్నారు. మొత్తం యావత్ భారతదేశం గూడా ఈరోజు పార్లమెంట్ వైపే చూస్తా ఉంది. ఏం జరుగుతుంది? ఏందని. ప్రధానంగా ఈ డీలిమిటేషన్ అంశాన్ని మీరెలా చూస్తా ఉన్నారు? డీలిమిటేషన్ అనేది డ్యూ ప్రాసెస్. ఎప్పటినుంచో పెండింగ్ ఉంది. మీ అందరికీ తెలుసు. స్పెషల్లీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారమే మన అసెంబ్లీ ఏదైతే ఉందో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 2 రాష్ట్రాల్లో జరగాల్సి ఉంది. వివిధ కారణాల వల్ల డిలే అయింది. ఇప్పుడు దేశం మొత్తంలో కూడా జనాభా పెరిగింది. గతంలో ఒకప్పుడు మనకు డీలిమిటేషన్ అయినప్పుడు కంటే జనాభా దాదాపు ఒక 20-30 కోట్లు పెరిగింది. అండ్ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్లో ఒక్కొక్క పార్లమెంట్లో ఒక దేశంలో ఉన్నంత ఓట్లు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మేడ్చల్ మల్కాజ్గిరిలో కొన్ని సందర్భాల్లో కొన్ని దేశాల జనాభా మొత్తం కూడా ఒక ఎంపీ సీట్లో ఉండదు. ప్లస్ ఏంటంటే మనకు డీసెంట్రలైజేషన్, ఎంపీలు ప్రజలకు ఎక్కువ అందుబాటులో ఉండాలి అంటే డెఫినెట్లీ మనము దీన్ని రేషనలైజేషన్ సైంటిఫిక్గా చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను భువనగిరి ఉన్నా, 6 జిల్లాలు. కెన్ ఇమాజిన్? సిద్దిపేట దగ్గర నుంచి యాచారం దగ్గర దాదాపు 200 కిలోమీటర్స్. నేను అనుకుంటే కొన్ని చిన్న రాష్ట్రాలు ఈ సైజులో ఉంటాయి. ఇక నేను ఒక రోజు తిరగాలంటే ఇక మీరు ఆలోచించుకోండి, మొత్తము పార్లమెంట్లో తిరగాలంటే ఎన్ని రోజులు పడుతుంది. అందుకొరకు సైంటిఫిక్ కొరకు చేయటం జరిగింది. అది ఏ పార్టీ ఉందో చేసేది. క్వశ్చన్ ఈజ్ నాట్ ఇట్స్ ఏ సైంటిఫిక్ బేసిస్. దాని మీద కమిషన్ వేస్తారు, అన్ని పార్టీల ఒపీనియన్స్ తీసుకుంటారు, జియోగ్రాఫికల్, పాపులేషను అండ్ ఏరియా డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ తీసుకొని చేయటం జరుగుతుంది. ఈరోజు డీలిమిటేషన్ అనేది ఓన్లీ బిల్లు. యాక్చువల్ డీలిమిటేషన్కి మళ్ళీ దాని కమిషన్ ఉంటుంది, అన్ని పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అందులో ఇది అర్ధరహితమైన, ఎందుకంటే ఇప్పుడు అపోజిషన్ ఎట్లయిపోయిందంటే అధికారం లేనప్పుడు ఈ అధికార పార్టీ ఏది చేస్తే, ప్రభుత్వం ఏది చేస్తే దాన్ని అపోజ్ చేయాలి అంతే. అంటే చల్లకొచ్చి ముంత దాచినట్లు. ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు వాళ్ళు అడ్డుకోవాలని ఉంది, బహిరంగంగా చెప్పలేరు, ఫేస్ల మైక్ ముందర చెప్పలేరు. అందుకొరకు దాన్ని ముక్కెక్కడ ఉందంటే చుట్టూ తిప్పినట్టు దీని డీలిమిటేషన్ మీద తుపాకీ పెట్టి మహిళా బిల్లుల్ని అడ్డుకోవాలని ఒక ప్రయత్నం చేయటం జరుగుతుంది.